వింధ్యా విశాఖ తెలుగు ఆడియన్స్ ని తన యాంకరింగ్ తో ఫిదా చేస్తోంది ఈ తెలుగు అమ్మాయి. వింధ్యా విశాఖ మేడపాటి టెలివిజన్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ, మోడల్ హార్ట్ తెలుగు యాంకర్లు అనగానే మనకు జబర్దస్త్ భామలు అనసూయ, రష్మి గుర్తుకొస్తారు. కానీ ఈ ఇద్దరికి ధీటుగా అందాలను ఆరబోస్తోంది తెలుగు స్పోర్ట్స్ యాంకర్. తెలుగులో కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేసిన రాణి క్రేజ్ కూడా ఐపీఎల్, ప్రో కబడ్డీ వంటి స్పోర్ట్స్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించడం ద్వారా సొంతం చేసుకుంది వింధ్య. తెలుగులో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా పేరొందింది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో తెలుగు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. వింధ్య 1992 ఏప్రిల్ 18న సికింద్రాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి ఎం సత్తిరెడ్డి రైతు కాగా తల్లి మమతా చక్రవర్తి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వింధ్య మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల నుంచి డిగ్రీ విద్యను చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. మోడలింగ్ మీద ఆసక్తి ఉన్న వింధ్య 2011లో ఫ్యాషన్ బిగ్ బజార్ వారి మిస్ కవర్ గర్ల్ హైదరాబాద్, కళామందిర్ హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ లో వాక్ ది ర్యాంప్ రన్నర్ ఆఫ్ గా నిలిచింది. 2011 నవంబర్లో హెచ్ఎం టీవీలో న్యూస్ రీడర్ గా కెరియర్ ను ప్రారంభించిన వింధ్య 2013లో స్టార్ మా మ్యూజిక్ లో విజేతగా చేరి మార్నింగ్ లైవ్ షో చాయ్ బిస్కెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 2014లో జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్ అనే కామెడీ షోను, 2016 నుంచి 2017 వరకు ఈటీవీ ప్లస్ లో హంగామా అనే మరో కామెడీ షో నిర్వహించింది. టీవీ9 లో హాట్ వీల్స్, ఈటీవీ2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట మొదలైన కార్యక్రమాలు నిర్వహించింది. 2017 జులైలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా చేరి ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ తో సహా ఇతర టోర్నమెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డులు, సంతోషం సినీ అవార్డులు, జీ కుటుంబం అవార్డులు, జీ సినీ అవార్డులు 2017 వంటి అవార్డు ఫంక్షన్లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక 2019 ఐపీఎల్ కు ఉత్తమ మహిళా వ్యాఖ్యాతగా పద్మ మోహన టీవీ అవార్డు. మొత్తంగా ఇప్పటి వరకు యాంకర్ గా అదరుకొట్టిన వింధ్య తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. వింధ్య బిగ్ బాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.